బాబాయ్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంట? బాగానే ఉందండి. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? హామీలు నెరవేర్చలేకపోయినా కొన్ని కొన్ని చేయలేరు కదా, ఎవరు కూడా చేయలేరండి. అన్ని కరెక్ట్గా ఎవరు చేయలేరు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ పెట్టినాక చాలామంది పేదలు శుభ్రంగా ఏ పని కూలి పని చేసుకున్నా వచ్చి టయానికి వచ్చి తిని జాగ్రత్త చేసుకున్న రూపాయి హోటల్కి పోతే 100 రూపాయలు అవుతుంది భోజనానికి. మరి ఆకలి బాధ తీరుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఇప్పుడు బాగుందండి, ఇంతకుముందు బాగలేదు కానీ ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఏ క్లాస్గా అందరూ కూడా బైకుల మీద వచ్చి కానీ ఆటోల మీద కానీ రిక్షా బండ్ల మీద వచ్చి కానీ శుభ్రంగా భోజనం చేసి ఆగుతున్నాక భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు మాత్రం ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు ఇది మాత్రం బాగా చేశారు, జనానికి ఇబ్బంది లేకుండా ఆకలి బాగా తీరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి బాబాయ్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే? ప్రభుత్వం అంటే ఆయనకి ఈయనకి చాలా తేడా ఉందిలేండి. ఆయన చెప్పకూడదు, మాకు అంతవరకు తెలియదు. కాకపోతే మా జనాన్ని ప్రజలకు మాత్రం ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు బాగా అన్నదానం బాగా చేస్తున్నారు, చెప్పుకుంటున్నారు. అన్నదానం ఆయన చంద్రబాబు గారు కడుపు నిండా 3 పూట్ల భోజనం, టిఫిన్ కానీ భోజనం కానీ బంగారులాగా తింటున్నారు. ఆయన పేరు చెప్పుకొని రామారావు గారి పేరు చెప్పుకొని ఆయన పేరు చెప్పుకొని ఒకటేగా. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అండి? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. అన్నీ కూడా ఎక్కడెక్కడ శుభ్రంగా చేస్తున్నాయి, గుంతలు కూడా ఏమి లేవు, బాగానే క్లియర్గా ఉంటున్నాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేసి డెవలప్ చేస్తున్నారు కదా, దాని మీద అభిప్రాయం? అమరావతి చేస్తే మనకు విజయవాడకి మంచి పేరు తెచ్చుకుంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన చేపెట్టారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అది విజయవాడకి మంచిది. గత ప్రభుత్వం 3 రాజధానులు పెట్టాలనుకుంది, మావిగానే అనుకుంది కదా, అది బెటర్ అంటారా ఒక రాజధాని బెటర్ అంటారా? ఏది పెట్టినా ఆయన తెలివితేటలు ఎలాగున్నాయో మరి ఇదే ప్రభుత్వం బాగుంటుందని అనుకుంటున్నారు. నెక్స్ట్ సార్ ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? నెక్స్ట్ సారి ఏ ప్రభుత్వం అని మేము చెప్పలేమండి. అవన్నీ మాకు ఎందుకు, మేము కూలి పని చేసుకుని బతకాలం, మాకు ఇవన్నీ ఎందుకండి. మీరేం చేసుకుంటున్నారు ఇప్పుడు? ఈ ప్రభుత్వం మంచిగానే పరిపాలిస్తున్నారు కదా, బాగానే ఉందండి. నెక్స్ట్ సార్ కూడా ఇదే రావాలని కోరుకుంటున్నారు? అవునండి. మరి టయానికి ఎక్కడ ఏ పని చేసుకుని వచ్చి బతికినా మరి ప్రజలు కూలి పనులు చేసుకునే వాళ్ళు ఆయన పేరు చెప్పుకొని చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని భోజనం చేసి శుభ్రంగా తింటున్నాం వాళ్ళకి. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే? కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే మాది మాకు తెలియదండి, మీకు చెప్పలేము. మంచిదే అంటారా? మంచిదే, పర్లేదు, బాగానే. కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయింది. సో ఇప్పటి వరకు మీకు ఏమనిపించింది ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం అంటే ఓకే అనిపించింది. ఏమీ ప్రజలంటే శ్రీలైన వారి పట్ల కూడా ఏమీ లేదు. ప్రభుత్వం చెప్పేది అన్నీ ఇచ్చేసాం, అన్నీ చేసేసాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం సంతోషం అంటే వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, లేని వాళ్ళు పరిస్థితి ఏంటి? ఫ్రీ బస్సులు అమలు చేశారు, తల్లికి ఫ్రీ బస్సులు అంటే మాకు ఎలాగా? ఇప్పుడు శ్రీలైన వారికి ఓకే, కానీ దాని గురించి తన్నుకోవటం, కొట్టుకోవటం, దాని గురించి చాలా జరిగింది. అది రాంగ్. ఒకవేళ ఏదైనా జరగాలనుకుంటే సిటీలో ఒక 10 రూపీస్ లేదా ఒక 20 రూపీస్ అలా తగ్గించుకుంటా ఉంటే ప్రభుత్వానికి కొద్దిగా డిపెండ్గా ఉంటుంది, మనకి ఉంటుంది. కాకపోతే ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వం వచ్చాకంటే. అభివృద్ధి అంటే ఏం లేదన్న, రోడ్ల పరిస్థితులు కానీ అదంతే. రోడ్లు ఎలా ఉన్నాయి మీ సైడు అన్న? రోడ్లు పర్వాలేదు, కానీ ఇంకో చోట అయితే గోతులు గుంటలు బాగా కూడా. సో జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందా? కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల మంచి జరిగిందా? జగన్ ఉన్నప్పుడు తెలుస్తుందండి. అంతకని ఎక్కువ చేస్తామని చెప్తుంది ప్రభుత్వం ఇప్పుడు. లేదన్న, మాట అంటే మాట నిలబెట్టుకున్నాడు అంతే. మరి ఎందుకు ఓడిపోయింటారు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకుంటే? అది రాజకీయం పట్ల. ఈసారి పాదయాత్ర చేస్తున్నా అంట జగన్ గారు, ఒకవేళ ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? ఈసారి 2.0 మామూలుగా ఉండదు అన్న. జగన్ 2.0 జగన్ 2.0 మామూలుగా ఉండదు. 2.0 వెర్షన్ అప్డేట్ అది ఫెయిల్ అయిద్దని చెప్తుంది మరి టీడీపీ. జగన్ గారు గెలవరంటున్నారు. అసలు మగోళ్ళలాగా వచ్చాడు, మగోళ్ళ సింహంలా నిలబడ్డాడు. మొత్తంగా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఓకే అనిపించింది అన్న. థ్యాంక్ యూ. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే? పర్లేదు. ఏమన్నా మంచి జరిగిందా? ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయింది. అలాంటి వాళ్ళకి ఏం ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెట్టారు, మాలాంటి ముసలోళ్ళు ఎక్కలేకపోతున్నారు. అక్కడేమో గుడివాడ దగ్గర బెలబెల ముసలోడు తొక్కుంటానే ఎక్కారు, ఆ ముసలోడు స్పాట్లో చనిపోయాడు.
ఎందుకు పెట్ట ఒక నెల అవుతుంది అనుకుంటా. అది బస్సుల సంఖ్య పెంచితే ప్రాబ్లం ఉండదు బాబా. బస్సులు అసలు ఫ్రీ బస్సులు ఎందుకు? అంటే పని లేని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. పని ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లేకుండా ఒక చీర కోసం 8 మంది బయలుదేరి ఎక్కుతున్నారు. అంత పని లేకుండా ఉన్నారు. ప్రభుత్వం మరొకరు ఆలోచించి దీని గురించి ఆలోచించాలి. వాళ్ళు కాదంటలా అవతల పెట్టారు యువతలు పెట్టారు కాదంటలా. దానికి వినియోగించుకోవటానికి ఉపయోగించుకోవటానికి వాళ్ళకి కుదరట్లా. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టింది ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది. వీళ్ళు స్త్రీశక్తి అని కానీ అసలు పని వాళ్ళు ఉండాలి ఇంటికాడ ఉంటున్నారు. ఖాళీకి వెళ్ళే వాళ్ళు మాత్రం బస్సుల్లో పొద్దుగా తిరుగుతూనే ఉంటారు. 12, 1 గంట అయినా అసలు ఖాళీ ఉంటలా బస్సులు. చాలా మంది పని ఉన్న వాళ్ళు తిరిగితే ఇబ్బంది లేదు. పని లేని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. మనం తీసుకెళ్దాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మనం ఏం చేస్తాం? మా ఉద్దేశం జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు ఎక్కువ మంచి జరిగిందా పథకాల ద్వారా? జరిగింది. ఎవరిని అనడానికి వీల్లేదు బాబు. ఎవరి ఉపయోగం ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రజలు అది వినియోగించుకోలేకపోతున్నారు. మీ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి? మానికొండ రోడ్డు ఉందంటే అసలు ఆ రోడ్డు సరిగా ఉండదు. ఆ గతుకుల్లో పోవటమే. ఎవడెక్కడ పడతాడో తెలియదు. ప్రభుత్వం వచ్చిన రోడ్డు అలాగే ఉంటుంది. ఏ ప్రభుత్వం అన్నారా అని ఆ రాజకీయ నాయకులు అందరూ అట్లాగే తయారయ్యారు బాబు. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ సామాన్య మానవుడు బ్రతకటం కష్టమైపోతుంది బాబు. అది కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి శుభాకాంక్షలు. ఇక్కడ అంతా బాగానే ఉన్నాము. నేను కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను. అలా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు పరిపాలన? కూటమిలో ఎన్నో వస్తాయి. దోచుకున్నవాడు దోచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అవన్నీ సహజ లక్షణాలు. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఉచిత హామీలు అనేవి ఎవరెవరు వాళ్ళు కేంద్రం సొమ్ము తినేవాళ్ళే. అది వేసి మాట్లాడేదాన్ని పక్క తీసి. అభివృద్ధి ఎలా సాగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అభివృద్ధి బాగానే ఉందండి. బాగానే ఉంది. అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? ఏమో ఇంతవరకు రాజధాని లేదు కదండి ఇక్కడ. రాజధాని ఇప్పుడు అవుతుంది కదా, అమరావతి ఫిక్స్ చేశారు కదా, డెవలప్ అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరుగుతాయి కదా, మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ జగన్ వస్తాడు, మళ్ళీ పెండింగ్ పెడతాడు. ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్ ప్రభుత్వం రాబోతున్నాం లేదా ఇదే కూటమి ప్రభుత్వం గెలుపుతారు? మొన్న డైరెక్ట్ బాడీ చెప్పమంటే జగన్ వస్తాడన్న. జగనే వస్తారంటారా? అంటారా? ఎందుకు జగన్ వస్తారు ఈసారి? ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఓడిపోతారు? ఎందుకంటే గ్యాస్ బండల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంటింటికి పింఛన్లు పెట్టాడు. మంచి మెడిసిన్స్ ఇచ్చాడు. ఆయన అంటున్నాడు కదా, నేను ఇచ్చిన హామీలు అన్నీ ప్రజలకు అందజేస్తున్నాను. అమలు చేయలే. కొన్ని అమలు ఆగిపోయినాయి. ఓకే. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంట? ఆయన పనితీరు ఆయన చేసుకుంటూ పోతానే ఉంటాడు. ఆయన ప్రభుత్వం ఆయన గెలవడానికి ఆయన ప్రభుత్వం ఆయన చేస్తానే ఉంటాడు. బాగానే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయండి. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఈ కూటమే ఆ కూటమే. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కనుక ప్రభుత్వ సంక్షేమాలు మాత్రం పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నిరుద్యోగులు అనేవి రోడ్డు మీద పడ్డారు.